అక్కడేం చేస్తున్నావు? నడి రోడ్డు మీద ఏం చేస్తున్నావు? బుజ్జి ఇట్రా. దట్స్ మై డాగ్. కొంచెం తీసుకొస్తారా? సారీ సిస్టర్, షాడో లీష్ ఊడిపోవడం వల్ల పారిపోయింది. కొంచెం వేయరా? నో ప్రాబ్లం. సారీ సార్, డాగ్ ఉన్న వాళ్లతో కేర్ఫుల్ గా ఉండాలని #క్యాచ్ ద కిల్లర్ ట్వీట్ లో చదివాను. ఆఫ్ కోర్స్ మిమ్మల్ని నేను కిల్లర్ అనడం లేదు, బట్ ఐ హ్యావ్ టు బి కేర్ఫుల్. సారీ సార్, సారీ. ఎవరు? ఒక ట్విట్టర్ అకౌంట్ ని హ్యాక్ చేయాలి. ఎవరు నీకు నా అడ్రస్ ఇచ్చారు? చెప్పను. నువ్వు చెప్పింది నిజమే. గౌతమ్ నీ కోసం వెతుకుతున్నాడు. ఏంటి బాబు? ఏమైంది గౌతమ్? బయట ఏదో సౌండ్ వచ్చిందన్నా. నాకేం వినపడలేదే. గౌతమ్,
ఎవరు? అక్కడ ఎవరు లేరు బాబు. సార్ మీ ఇంటి బయట ఎందుకు బాడీ ఉంది సార్? మా సైకో మీతో ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? మీరు అతన్ని చూసి భయపడుతున్నారా? సార్ చెప్పండి సార్. దాహిని ఇంకా ప్రాణాలతో ఉందని నమ్ముతున్నారా? దాహిని ఇంకా బతికే ఉన్నారు. విక్టిమ్స్ నైబర్స్ ని మీరు ఎంక్వైరీ చేయలేదా? వాడు చిన్నపిల్లల్ని ఎంక్వైరీ చేసి కిల్లర్ డాగ్ సహాయంతో కిడ్నాప్ చేసేయడానికి కనిపెట్టాడు. మనం అందరం ఏం చేస్తున్నాం? మనకు బుర్ర లేదు? లేదు సార్, సైకోపాత్స్ కంటే మామూలు మనుషులకి తెలివితేటలు తక్కువ సార్. గౌతమ్ ఎలా కనిపెట్టాడు? తాను కళ్ళతో చూడలేదు సార్. ఇదే మాట కమిషనర్కి చెప్పు. ఎవరికి చెప్పినా ఇదే సార్ నిజం. ఓకే రాము, లెట్స్ నాట్ ఆర్గ్యూ. వాట్స్ ద డెవలప్మెంట్? సార్, దుబాడ్లో ఒక హ్యాకర్ని చంపేశారు. అక్కడున్న షూ గుర్తుల్ని కిల్లర్ షూ గుర్తులతో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ మ్యాచ్ చేసింది. గుడ్. వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? క్యాచ్ ద కిల్లర్ అనే మన హ్యాష్ ట్యాగ్ తో గౌతమ్ తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ట్వీట్ చేశాడని కిల్లర్ కనిపెట్టేశాడు. అందుకే అనంతలక్ష్మి బాడీని గౌతమ్ ఇంటి దగ్గర కిల్లర్ ఒక వార్నింగ్ లాగా వదిలేసి వెళ్ళాడు. ఆ హ్యాకర్ ని కిల్లర్ ఎలా కనిపెట్టాడో లేక ఎవరి సహాయంతో కనిపెట్టాడో మనం తెలుసుకుంటే కిల్లర్ ని పట్టుకోవచ్చు. సారీ కమలా, నీ మాట వినకుండా ట్విట్టర్లో పోస్ట్ చేశాను. నువ్వు మంచి పని చేసావు గౌతమ్. ఇద్దరి ప్రాణాలు పోయాయి. నా వల్ల పాప ఒక హ్యాకర్ చనిపోయాడు. మంచి జరగాలంటే కొందరు బలవక తప్పదు. అంతా ఆ భగవంతుడి లీల. ఆ భగవంతుడే నన్ను మెట్ల మీద నుంచి పడేశాడా? దేవుడు గురించి మాట్లాడితే నీకెప్పుడూ నచ్చదు. మాట్లాడడానికి వేళ పడలేదా? అవతారం రాత్రిపూట మొహం మీద ఆ బొట్టేంటి? నేను బొట్టు పెట్టుకుంటే నీకేంటే? మా నాన్న ఎప్పుడో చచ్చిపోయాడు. మొగుడు చచ్చిపోతే బొట్టు పెట్టుకోకూడదా? ఈ టాపిక్ వదిలేయండి. అన్నా, నాకు వైజాగ్ సిటీ మ్యాప్ కావాలి. దాంతోపాటు 2 పందులు కావాలి. ఏంటి? ఒక నల్ల పంది, ఒక తెల్ల పంది. అన్నా, తెల్ల పంది అందులో ఉందిరా. జాగ్రత్త, మెల్లగా. ఇదిగో ఇందులో ఉంది. అయ్యూ ష్యూర్ గౌతమ్? ఐఎమ్ షూర్ కమలా. క్వారీలో రాణి డెడ్ బాడీ వాసన, నిన్న రాత్రి మా ఇంటి దగ్గర అనంతలక్ష్మి డెడ్ బాడీ వాసన 2 ఒకేలా ఉన్నాయి. ఐఎమ్ డామ్ ష్యూర్ అబౌట్ ఇట్. సో కిల్లర్ కి పందుల ఫామ్ ఉందన్నమాట. ఆ ఫామ్ లోనే దాహిని దాచుంటాడు. ఫామ్ ఉన్న వాళ్ళకే పెద్ద పెద్ద వెహికల్స్ ఉంటాయి. విశాఖపట్నం నిండా పోలీసులున్నారు. బండిలో ఒక అమ్మాయిని ఎక్కించుకుని వాడు ఎలా తప్పించుకుంటున్నాడు? కస్టమైజ్డ్ వెహికల్ అంటే ఏంటి? కిల్లర్ బాడీని దాచడానికి వీలుగా వాడి బండిని డిజైన్ చేసుకుని ఉంటాడు.
వసంత విశాఖ జిల్లాలో మొత్తం ఎన్ని పిగ్ ఫార్మ్స్ ఉన్నాయో నాకు తెలియాలి. యాభై 54 పందుల ఫామ్స్ లో ఆ కిల్లర్ది ఏ ఫామో కనిపెట్టడం ఎలా? అన్ని ఫార్మ్స్ కి వెళ్ళి ఆరాధిద్దాం. టైం లేదు. ఆంటీ ఇక్కడ మాత్రం ఎందుకు 4 పిన్స్ ఉన్నాయి? అవి కిడ్నాప్ చేయబడ్డ ప్లేసెస్. ఇది ఏ ఏరియా? అరకులోయ. వైజాగ్ సిటీలో ఎక్కడ లేరా? ఎందుకని అరకులో ఉన్న వాడు ఎత్తుకెళ్తున్నాడు? దాహిని కిడ్నాప్ చేసిన అదే రాత్రి రాణి అని ఎందుకు కిడ్నాప్ చేశాడు? దాహినిని చంపలేకపోయాడు, అందుకే రాణిని కిడ్నాప్ చేసి చంపాడు. సో రాణి వాస్ ఎ సర్గేట్ ఫర్ దాహిని. ఐ రైట్? అర్థం కాలేదు. షటప్. అంటే సంద్రు సర్గేట్స్. నాకు అర్థం కాలేదమ్మా. కిల్లర్ ఒక అమ్మాయిని ట్రాక్ చేస్తున్నాడు. ఏదో ఒక కారణం వల్ల తనని కిడ్నాప్ చేయలేకపోతున్నాడు. కిల్లర్కి కోపం వస్తోంది. కిల్లింగ్ అర్జ్ని ఆపుకోలేడు. తిరిగి వెళ్లేటప్పుడు ఒక చుట్ కనబడుతోంది. తను తేలిగ్గా వస్తోంది, ఎత్తుకెళ్తున్నాడు. అరకులో ఉన్న వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు? ఎందుకంటే వాడికి అరకు నుంచి కిడ్నాప్ చేయడం ఈజీ గనక. లేదంటే వాడి ఇల్లు అరకులోనే ఉండుండాలి. అయితే అరకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదో ఒక పిగ్ ఫామ్ లోనే దాహినిని దాచాడు. కొత్తపాలెంలో నాకు పెద్ద పందుల ఫామ్ ఉండేది. అలాగండి. మొత్తం 200 పందుగుండెలు ఉండేవి. సరేనండి. అన్ని కలరా వచ్చి చనిపోయాయి. ఓహో. అందుకే 4 మగవి 4 ఆడవి కొందామని వచ్చాను. సరేనండి, చల్లటి మజ్జిగ తాగుతారా? ఇక్కడ కుక్కను ఏదైనా పెంచుతున్నారా సార్? మేము కుక్కలను పెంచమండి, పందులను మాత్రమే పెంచుదామండి. ఆవిడెవరు సార్? ఈవి నా భార్య అండి, మా ఇంటి యజమానురాలండి. సారు సారు మీకు సవక్క ఇస్తాను రండి. అయ్యా, ఎవరది? ఓనర్ లేరా అండి? ఏం కావాలి? మీరేనా ఓనర్? నాకు సరిగ్గా వినపడదు స్వామి. పందులు కొందామని వచ్చా. అలాగా, రండి. ఓనర్ లేరా అండి? ఎన్ని పందిగున్నలు కావాలో చెప్పండి, మీకు నేను చూపిస్తాను. ఓనర్ 3 రండి రండి రండి, నేను చూపిస్తాను. అయ్యా అయ్యా, హ్మ్? ఆయన ఎవరు? ఆయనేనండి మా ఓనరు. ఓనరా? ఆ. అయ్యా, మీకోసం చౌక బేరానికే ఇస్తాను. రండి రండి స్వామి. చెప్పండి సార్. ఇక్కడే సర్వీస్ సెటిల్ దగ్గర ఉన్నాను సార్. సార్ గౌతమ్ కార్ని ఫాలో అవుతున్నాను సార్. అతను శాంతి పిగ్ ఫామ్కి వచ్చాడు సార్. వాడికి అక్కడేం పని? సరే, సాయంత్రం వరకు వాడిని ఫాలో అవ్వు. నేను అక్బర్ వచ్చి రిలీజ్ చేస్తాడు.
రాజమ్మా, సార్ డ్రైవర్ ఎక్కడా? 2 టౌన్ స్టేషన్ కి వెళ్ళాడు సార్. అక్బర్, అయ్యా మీ బైక్ కీస్ ఇవ్వండి. అయ్యా బైక్ స్టార్టింగ్ ప్రాబ్లం. విషయం ఏమిటో చెప్పండి, నేను వెళ్ళొస్తాను. తాళాలు ఇవ్వండి అక్బర్. అయ్యా జాగ్రత్త. అయ్యా, అయ్యా, అయ్యా. అబ్బా, ఎండ మండిపోతోంది. పెద్దాయనా, మీ ఓనర్ ఎక్కడా? ఏంటి స్వామి, నాకు సరిగ్గా వినపడదు. అయ్యా, మీ ఓనర్ ఎక్కడా? విషయం ఏమిటి? ఆయన వెనకాలన్నారు. సరే సరే, నేను వెళ్ళి కలుస్తాను. అరే, నేను చూపిస్తాగా. పర్లేదు, మీరు ఉండండి. పడుకోండి. అబ్బా, సార్, ఎస్, మీరే నా ఓనర్? అవును. పొద్దున్న ఎవరైనా మీ ఫామ్కి వచ్చారా? ఎందుకు అడుగుతున్నారు? అది కదండి, నేను బిజినెస్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఒకడు పందులు కొనడానికి ఈ ఫామ్కి వస్తానన్నాడు. వచ్చాడా లేదో కనుక్కుందామని. ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుందాం. కాస్త తోయండి. యా.
சார் సార్ సార్ ఎవరు మీరు? నేను పోలీస్ ఆఫీసర్ని. ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోండి సార్. చాలా కష్టం అమ్మా. టైట్గా కట్టేశాడు. నువ్వెలా ఉన్నావు? నేను దిగులు పడకమ్మా. గౌతమ్ వచ్చి నిన్ను కాపాడతాడు. నేను వాడికి చిక్కింది నీకు హోప్ ఇవ్వడానికి అనుకుంటాను. జీవితం ఎంత విచిత్రమైంది. చావు పక్కనే ఉన్నా అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా వీణ్ణి వెతుకుతున్నాను. నా భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. సార్ వాడొచ్చేలోపు తప్పించుకొని పారిపోండి సార్. ప్లీజ్ సార్. ఓపిక లేదు. బాగా అలసిపోయాను. சார், ஒரு ரிக்வெஸ்ட் சார். என்ன? ஒரு தடவை ஏம் ராஜா பாட்டு ஒன்று பாடிக்குவா சார்? தனிமையிலே 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 இனிமை காண முடியுமா? நள்ளிரவினிலே சூரியனும் தெரியுமா? தனிமையிலே இனிமை காண முடியுமா? துணையில்லா